రెండు పడవల మీద కాళ్ళు పెట్టడం అంటే ఇదేనేమో. ఎందుకంటున్నానంటే ఈ మాట, నేను ఈ మధ్య సెకండ్ ఛానల్ కూడా ఓపెన్ చేశానండి. అంటే మిక్స్డ్ కంటెంట్ పెట్టకూడదు అంటున్నారని మీషో ప్రోడక్ట్స్ కోసం ఇంకొక ఛానల్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇన్స్టాలో కూడా అంతే, డైలీ వ్లాగ్స్కి ఒకటి అండ్ మీషో ప్రోడక్ట్స్కి ఒకటి అలా స్టార్ట్ చేశాను. ఇన్స్టాలో అయితే కొంచెం పర్వాలేదు, బాగానే వెళ్తున్నాయి. ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే అటు అది సరిగ్గా వెళ్ళట్లేదు, ఇటు ఇది సరిగ్గా వెళ్ళట్లేదు అనమాట. ఈ ఛానల్లోనూ ఆ ఛానల్లోనూ ఇది కొంచెం పర్వాలేదు, వ్యూస్ వస్తున్నాయి. ఇంకా ఆ ఛానల్ అయితే ఒక 2-3 వీడియోస్ పెట్టానండి, ఓన్లీ మీషో ప్రోడక్ట్స్. పర్వాలేదు అనుకుంటుంటే డెలివరీలేమో లేట్ అయిపోతున్నాయి మా ఏరియాకి. అదేమో లేట్ అయిపోవడం వల్ల మనకి కంటెంట్ అనేది కరెక్ట్గా రావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఏ ఛానల్లో ఏది పెట్టాలి అండ్ ఇన్స్టాలో ఏది పెట్టాలి, ఇవన్నీ కన్ఫ్యూజన్లో ఉంటే కూడా ఇంతలో ఈ కన్ఫ్యూజన్లో ఉన్నానా. ఇంకా ఫేస్బుక్లో కూడా మనీ వస్తాయి, బాగానే ఎర్న్ చేసుకోవచ్చు అనే వీడియో చూశానండి. సో అది కూడా స్టార్ట్ చేద్దామని చేశాను. ఇంకా అది కూడా పెడుతుంటే మనకేమో ఇలా అన్నిటి వైపు తిప్పుతుంటే ఎక్కువ టైం ఏంటంటే మొబైల్తోనే సరిపోతుంది. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలతో స్పెండ్ చేయడానికి నాకు టైం అయితే అస్సలు కుదరట్లేదు. ఇవి ఎడిట్ చేసుకోవడం, ఇవి నెక్స్ట్ ఏం కొనాలో చూడడము, ఇవే సరిపోతున్నాయి. సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకులే అని చెప్పేసి యూట్యూబ్లో ఇంకో మీషో ప్రోడక్ట్స్ ఆపేసేసి మొత్తం కలిపి ఒక దాంట్లోనే కాకపోతే ఇన్స్టాలో అయితే కొంచెం క్లిక్ అవుతున్నాయండి మీషో ప్రోడక్ట్స్ అనేవి, బాగానే వస్తున్నాయి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. అండ్ ఇంక ఈ విషయానికి వస్తే యూట్యూబ్లో కొంచెం పర్వాలేదు, అలా సాగిపోతూ ఉంది. ఇంకా ఫేస్బుక్ గురించి చెప్పలేదు కదా, అదైతే పూర్తిగా డిలీట్ చేసేసాను అనమాట. ఇంకా అటువైపు వెళ్ళే ప్రయత్నం కూడా చెయ్యట్లేదు, ఎందుకంటే నాకు కొంచెం హెక్టిక్ అయిపోయింది అది కూడా ఉండడం వలన. సో ఇప్పుడంటే కొంచెం సేపు పిల్లలతోటి ఆఫ్టర్నూన్ టైం స్పెండ్ చేస్తున్నాను, ఈవినింగ్ టైంలో కూడా చదివించుకుంటున్నాను. సో ఈ నైట్ టైంలో ఏమో ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎడిటింగ్ చేసుకుంటున్నాను. రోజులైతే గడిచిపోతున్నాయి. సో ఇదండి, అలా రెండు పడవల మీద కాళ్ళు వేసి వేయకుండానే తీసేసాను అనమాట. సో ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము. ఈరోజు అయితే ఈ వీడియోలో ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అనమాట. ఈరోజు అయితే బెండకాయ కూర, మార్నింగ్ చూశారు కదా ఇడ్లీ వేశాను. నేను చెప్పిన విషయం కానీ నేను చూపించిన వీడియో కానీ మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.